నమస్తే, నా పేరు డాక్టర్ సుచిత. చాలామంది ఈ మధ్య కాలంలో మైగ్రేన్‌తో బాధపడుతూ ఉంటారు. లేదా హాఫ్ సైడెడ్ హెడేక్, లేదా ఫ్రంటల్ హెడేక్, లేదా బ్యాక్ సైడ్ వచ్చే హెడేక్ ఏదైనా కావచ్చు. తలనొప్పి అని మనం కామన్‌గా చెప్పుకోవచ్చు. ఈ అన్ని రకాల తలనొప్పుల్లో వాళ్ళకి చాలా కామన్‌గా ఉండేటువంటి ప్రాబ్లమ్స్ ఏంటి? నార్మల్‌గా అందరిని అడిగితే చెప్తూ ఉంటారు, మేడం మాకు సైట్ ఉందేమో అందుకే తలనొప్పి వస్తుంది అనుకొని మేము తలనొప్పికి స్పెట్స్ వాడుతున్నాము అని చెప్తారు. కొందరైతే మాకు హాఫ్ సైడ్ హెడేక్ వస్తుంది, ఇదేమైనా నరాల ప్రాబ్లమ్ ఏమో అని చెప్తారు. అండ్ కొంతమంది మేము చాలా ఎక్కువ జర్నీ చేసినందు వల్ల స్ట్రెస్ అయ్యి మాకు తలనొప్పి వస్తుంది అని అనుకుంటున్నాం. ఇలా రకరకాల కారణాలు చెప్తారు, కానీ మెయిన్ కారణాన్ని ఒకటి మర్చిపోతారు. నిజంగా మెయిన్ కారణం ఏంటి? నిజంగా అది మెయిన్ కారణమే అంటే అవును, నిజంగా అది మెయిన్ కారణమే. తలనొప్పి వస్తుంది అంటే మీరు దీన్ని డెఫినెట్గా చెక్ చేసుకోవాలి, మీకు ఈ ప్రాబ్లం ఉందా లేదా అని. అదేంటి అంటే మీ డైజెషన్ సరిగా లేకపోయినా, మీ కడుపులో గ్యాసెస్ ఎక్కువగా ఫామ్ అవుతున్న వాళ్ళకి డెఫినెట్గా హెడేక్ ప్రాబ్లం అనేది ఉంటుంది. హాఫ్ సైడ్ హెడేక్ కావచ్చు, నార్మల్ హెడేక్ కావచ్చు, ఆక్సిపిటల్ హెడేక్ కావచ్చు, ఏదైనా కావచ్చు. కానీ ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా హెడేక్ ఉంటుంది. ఆ హెడేక్ వాళ్ళకి మోస్ట్లీ చాలా వరకు వాళ్ళు టైంకి తిననప్పుడు తలంతా కూడా ఉంటుంది. దాంట్లో వాళ్ళు టైంకి తినడం అనే ఒక్క చేంజెస్ చేసుకోవడం వల్ల ఆ హెడేక్ అనేది కంప్లీట్గా తగ్గుతుంది. ఇంకా కాన్స్టిపేషన్ వల్ల కూడా మనకి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అనేది క్రియేట్ అవుతుంది. కాబట్టి టైంకి తిన్నా కూడా ఫైబర్ ఫుడ్ ఎక్కువగా తీసుకోకపోవడం వల్ల కూడా కొంతమందికి కాన్స్టిపేషన్ డెవలప్ అయ్యి తద్వారా వాళ్ళకి గ్యాస్ ప్రాబ్లం వచ్చి ఆ తర్వాత హెడేక్ అనేది వస్తూ ఉంటుంది. వాళ్ళు డెఫినెట్గా వాళ్ళు రెగ్యులర్గా తీసుకునేటువంటి ఫుడ్లో కొంచెం ఫైబర్ ఫుడ్ని ఎక్కువగా తీసుకుంటూ ఉన్నట్టయితే వాళ్ళ డైజెషన్ సక్రమంగా సాఫీగా జరగడం వల్ల వాళ్ళకి పొట్టలో ఎటువంటి గ్యాసెస్, బ్లోటింగ్, హెవీనెస్ అలాంటివి ఏవి అవ్వవు. అండ్ తద్వారా వాళ్ళకి ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అనేవి లేకుండా ఉండడం వల్ల హెడేక్ కూడా రాదు. అందుకే ఇప్పటి నుండి మీకు హెడేక్ వచ్చినప్పుడు నాకు అద్దాల వల్ల వస్తుందా, లేకపోతే సైనసైటిస్, ఇవన్నీ కాకుండా బేసిక్ రీజన్ అయినటువంటి మీ డైజెషన్ బాగుందా, మీకు టైంకి ఆకలి అవుతుందా, తిన్నది సరిగా అరుగుతుందా, మోషన్ ఫ్రీగా ఉందా, తిన్న తర్వాత హెవీనెస్, బ్లోటింగ్ అలాంటివి ఏమైనా ఉన్నాయా, ఇవి ఫస్ట్ చెక్ చేసుకొని దీన్ని ఫస్ట్ సెట్ చేసుకోవాలి. చాలామందికి గ్యాస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి మనం రెగ్యులర్గా చెప్పేటువంటి ఒక చిన్న సొల్యూషన్ ఏంటి అంటే, ఎవరికైతే ఇలా రెగ్యులర్గా హెడేక్ వస్తూ ఉంటుందో వాళ్ళు టైంకి తినడం ఒకటి, ఫైబర్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవడం ఒకటి, మూడోది ఏంటి అంటే సోంపు, జీలకర్ర, వాము, ఈ మూడింటిని కూడా ఒక హాఫ్ టీ స్పూన్స్ తీసుకొని ఒక కప్పు వాటర్లో నైట్ నానపెట్టి మార్నింగ్ తాగాలి, మార్నింగ్ నానపెట్టి ఈవినింగ్ తాగాలి. ఇలా 2 టైమ్స్ తీసుకుంటూ నేను చెప్పినట్టుగా చేసినట్టయితే మీ అన్ని రకాల హెడేక్స్ కంప్లీట్గా తగ్గిపోతాయి. అయినా కూడా తగ్గలేదు అంటే డిసీజ్ అనేది ఇంకా ఫర్దర్ స్టేజెస్లో ఉంటుంది. కాబట్టి దానికి సరి అయినటువంటి డాక్టర్కి చెక్ చేయించుకున్నట్టయితే దానికి తగ్గటువంటి మెడిసిన్స్ కూడా మనం యాడ్ చేసుకున్నప్పుడు దీంతో పాటు అది యాడ్ చేసినట్టయితే కంప్లీట్గా మీకు తగ్గుతుంది.